ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు ప్రియులారా. మరి ఒక ఉదయకాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రతి ఉదయకాలంన మనం వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉంటున్నాం. మరి ఈ సమయంలో కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు మరొక ఉదయకాలాన్ని మనకిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి భక్తులు చేసిన ప్రార్థనలు మరి మనం వివరించుకుంటూ ఉన్నాం, వాటిని ధ్యానించుకుంటూ ఉంటున్నాం. అవి మనకి ఎంతో ఆశీర్వాదకరంగాను మనకు ఒక ప్రోత్సాహకరంగాను ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. ఆ రీతిగా మీరు కూడా ప్రతి ఉదయకాలంన ప్రభువుకు ప్రార్థన చేస్తూ మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రభుతో సాన్నిహిత్య సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని నశించిపోయే ఆత్మలు అనేక మందిని ప్రభువు దగ్గరకు నడిపించడానికి దేవుడు సహాయం చేయలాగున మరి మనం అందరం కూడా కోరుకుందాం. ప్రియులారు, ప్రత్యేకంగా ఈరోజు భక్తుడైనటువంటి యాకోబు చేసినటువంటి ప్రార్థనను మనం ధ్యానించుకుందాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమని పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు ఏం చేశాడంటే దేవునితో పెనుగులాడాడు. కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను అని ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ప్రార్థన వలన చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. వాటిలో ఒకటి, తన అన్న యాకోబుని సంహరించడానికి 400 మందితో వస్తా ఉన్నాడు. ఈయన భయపడిపోయి అందరిని విడిచేసిపోయి దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవుని పాదాల దగ్గర పట్టుకుని దేవునితో పెనుగులాడుతున్నాడు. ప్రభువా, నన్ను దీవించే వరకు నిన్ను విడువనయ్యని పోరాడుతున్నాడు. వారు అన్న శత్రుత్వం నుండి దేవుడు రక్షించాడు. అన్న తిరిగి మరలా తన మనసు మారిపోతుంది ఈయన చేసిన ప్రార్థన వల్ల. అంతేకాదు, ఆయన యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చబడతాడు. కాబట్టి ప్రియులారా, మరి తను చేసినటువంటి ఆ ప్రార్థన వలన దేవుడు గొప్ప కార్యం చేశాడు. తన జీవితంలో ఆ ప్రార్థన ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని 32వ అధ్యాయంలో మనం చూస్తాం. 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసెలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీయనెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మగసిరి గలవాడే అంటున్నాడు హోషేయ. పౌలు అన్నట్లు పౌరుషం కలిగి రోషం కలిగి ప్రార్థన చేయాలంటాడు. ప్రార్థనలో పట్టుదల ఉండాలి. అంటే దేవుడు అతన్ని దీవించేంత వరకు కూడా విడిచిపెట్టనంటున్నాడు. సో ఎంత గొప్ప పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనం చూస్తాం. ఒకానొక రోజుల్లో యాకోబు జీవితంలో ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్ని మనం చూస్తాం. ఆయన అన్న అయినటువంటి యేసేవు దగ్గర జ్యేష్ఠత్వాన్ని కొట్టివేయడానికి ఒక రకమైన ప్లాన్ వేశాడు. తన దగ్గర ఉన్నటువంటి కూర టెంప్ట్ చేయించాడు. సో అతను సింపుల్గా తన జ్యేష్ఠత్వాన్ని తిరస్కరించాడు యేసేవు. ఆ కూర తినేసేసాడు, జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. జ్యేష్ఠత్వం ఈయన పొందుకున్నాడు యాకోబు. మరి తర్వాత తల్లి యొక్క ప్రోత్సాహంతో ఇస్సాకు దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలని ఆయన పొందుకొని ఉన్నాడు. తర్వాత వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన సంతాన వృద్ధి, స్పెషల్గా రాహేలు విషయంలో ఆయన కోరుకోవటం, తద్వారా అక్కడ మోసగించబడటం, తద్వారా చాలాసార్లు వాళ్ళ మామ 10 సార్లు జీతం మార్చాను అని ఉంటుంది. సో ఇలాంటివన్నీ తన జీవితంలో కొన్ని జరిగినాయి. ఏదేమైనప్పటికీ ప్రియులారా, దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసినట్లు నీ సంతాన్ని నేను ఆశీర్వదిస్తానని, ఆ వాగ్దానాన్ని మరి గుర్తు చేసుకుని భక్తుడైన యాకోబు, మా పితరులతో నా తండ్రి అయినటువంటి మరి ఇస్సాకు, మా తాతగారైన అబ్రహాం, లేకపోతే అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవా, ఇస్సాకు దేవా అని తను ప్రార్థన చేసి గుర్తు చేసుకుంటూ దేవుడికి మొరపెట్టేవాడు. ఆ రీతిగా నన్ను దీవించమని ఆయన అడిగినప్పుడు, ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీయనన్నప్పుడు 27వ వచనం, ఆయన నీ పేరేమని అడుగు యాకోబు అని చెప్పి, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలేగాను యాకోబు అనబడదని చెప్పాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేల్ అంటే మరి పోరాడినటువంటి ఒక వ్యక్తిగా, దేవుని యొక్క బిడ్డగా మనం చూస్తాం, అక్కడ పోరాడేవాడుగా. కాబట్టి నిజంగా గొప్ప ఆశీర్వాదాన్ని
తను చేసిన ఆ ప్రార్థన వల్ల పొందుకున్నాడు. కాబట్టి మనం కూడా ప్రార్థనలో పట్టుదల అనేది ఉండాలి. ఇక్కడ ఈ హోషేయ గ్రంథం 4వ వచనం మనం గమనించినట్లయితే, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను, బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమైనను, అక్కడ ఆయన మనతో మాట్లాడాను అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బేతేల్ అనే ప్లేస్ ఆయన మరి తన సొంత ప్రాంతం నుంచి పారిపోయి వస్తూ ఉన్నప్పుడు ఒక నైట్ నిద్రపోతాడు ఒక ప్లేస్లో. అక్కడ దేవదూతలు ఒక నిచ్చెన మీద పైకి కిందకి ఎక్కతం చూస్తాడు. అది ఇది దేవుని యొక్క స్థలం అని తను గ్రహించి ఒక రాయి మీద అక్కడ నూనె పోసి మరి వెళ్ళిపోతాడు. అక్కడ దేవుని దగ్గర దేవుడిని అడుక్కుని, అయ్యా నేను వెళ్ళేటప్పుడు నన్ను దీవిస్తే, నన్ను ఆశీర్వదిస్తే, నన్ను క్షేమంగా ఉంచితే నేను నీ కృతజ్ఞుడిగా ఉంటాను, అంతేకాదు నాకు వచ్చే ప్రతి వాటిలో కూడా నేను 10వ వంతు తీస్తానని ఒక తీర్మానం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాను. సో ఆ రీతిగా మరి ఆయన్ని దీవించడం, తనకి మరి 12 మంది కుమారులను ఇవ్వటం, తద్వారా బ్యాక్ వచ్చేటప్పుడు తిరిగి దేవుని దగ్గర పోరాటం, మరి ఇశ్రాయేలుగా మార్చబడటం, తన అన్న వచ్చి తను మరి మనం చూస్తాం అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ వచనం 33వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు యేసేవు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీరు విడిచిరి. చూడండి, ఆయన చేసినటువంటి ప్రార్థన వలన ఇంకో కార్యం ఏంటంటే, తన అన్న అంత రౌద్రంతో కోపంతో వచ్చేటువంటి వ్యక్తి కోపాన్ని దేవుడు ఆపాడు, స్నేహబంధాన్ని ఏర్పాటు చేశాడు. వారిద్దరు కౌగిలించుకున్నారు, మెడ మీద ముద్దు పెట్టుకున్నారు, వారిద్దరు కన్నీరు విడిచారంట. చూడండి, ఒక ప్రార్థన వలన జరిగే కార్యాలు చూడండి. ప్రార్థన పరిస్థితులనే మార్చేస్తుందని మనం చూసాం, శాసనాలనే మార్చివేస్తుందని చూసాం. కాబట్టి ప్రియులారా, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో. కాబట్టి యాకోబులాగా మనం కూడా పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించి గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవునయ్య, యాకోబు తన జీవితంలో ఒక మోసగాడిగా ఉన్నప్పటికీ తండ్రి, మీ పాదాలు ఎప్పుడైతే పట్టుకున్నాడో కన్నీరు విడిచాడో, పట్టుదలతో ప్రార్థన చేశాడో తండ్రి, మీతో పెనుగులాడాడు, అక్కడ గొప్ప కార్యం జరిగింది నాయన. తను ఆశీర్వదించబడ్డాడు నాయన. ఇదిగో యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అంతేకాదు తన యొక్క అన్న కోపం తీసివేయబడ్డది, తను తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యేసయ్య మీకు వందనాలు. ఆ రీతిగా మేము కూడా గొప్ప ప్రార్థనాపరులుగా చేయండి, మాలో పట్టుదల కలిగిన ప్రార్థనను దయచేయండి, సహాయం చేయండి, దీవించమని యేసు పరిశుద్ధనామ అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని సహవాసం ఇక్కడ చేరు మనకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరి కొద్ది కాలాన్ని కలుసుకున్నప్పటి వరకు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.